మనం ఆశపడే కోరికలు బట్టే మన భవిష్యత్తు కూడా ఉంటుంది. ఎందుకంటే ఏం కోరుకుంటే ఆ మార్గంలోనే కదా వెళ్తాం. ఇక ద్రౌపది తన పూర్వజన్మలో నలయని అనే ఒక అందమైన అమ్మాయి. ఆమె భర్త మౌద్దగల్య అనే ఒక ఋషి ఎంతో సహనంతో తన భర్తకి సేవలు చేస్తూ ఉండేది. ఇంక కొన్ని సంవత్సరానికి మౌద్దగల్య మిగిలిన జీవితం అంతా తపస్సు చేస్తూ బతుకుదామని వెళ్ళిపోతారు. అప్పుడు ఇంక నలియని వచ్చే జన్మలో అయినా ఇలాంటి భర్త కాకుండా ధర్మం తెలిసిన యోధుడు, బలవంతుడు, అందగాడు, జ్ఞానం ఉన్నవాడు రావాలని శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఇక ఆ పరమేశ్వరుడు వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ లో 5 లక్షణాలకి 5 సార్లు భర్త 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 అనే పదం అనిస్తుంది. అందుకే ఈ జన్మలో ద్రౌపది 5గురిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చెయ్యొచ్చా, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగినప్పుడు వేదవ్యాసుడు ఇలా చెప్తాడు. ఇది ముమ్మాటికి అధర్మమే. ధర్మం అని చెప్తే ఎంతో మంది ఆడవారి మీద అన్యాయాలు జరుగుతాయి, కానీ ద్రౌపదికి మాత్రం ఇది ధర్మం. ఎందుకంటే ఇది ఆ శివుడు ఇచ్చిన వరం. అలానే ఈమె లోకంలో పతివ్రతల్లో ఒకరిగా ఉండి పూజింపబడుతుంది అని కూడా చెప్తారు. ఈ మాటలు విన్న తర్వాత ద్రౌపది, పాండవులు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ పెళ్లి జరిపించే ముందు ద్రౌపది అలానే పాండవులు కొన్ని ముఖ్యమైన ప్రతిజ్ఞలు చేస్తారు. వాటిని తెలుసుకోవడానికి ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.